దేవుని నామంలో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థించుకొని ముందుకు కొనసాగుదాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి ఇటు రీతిగా ఈ యొక్క నూతనమైన రోజును మాకు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి వందనాలు. ఈ రోజంతా కూడా ప్రభువా మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి, సమస్తంలో మీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా లేఖనాలను వివరించుకొని ఉండగా మా మధ్యలో మీరు ఉండండి. మా నాలుకను మీ ఆధీనంలో ఉంచుకోండి, మీ కృపలో బలపరచండి అయ్యా. బొట్టివారును మట్టివారు ఏవిటికి పనికిరానటువంటి మా జీవితాలను ప్రభువా నువ్వు నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో నా తండ్రి మా మధ్యలో మీరుండి మమ్మల్ని నడిపించమని అయా ఇదిగో నీ వాక్యాన్ని ఒక ఒక పొల్లైనా తీసివేయటకు కానీ చేర్చుటకు కానీ అర్హత లేనటువంటి వారం ప్రభువా, అయినప్పటికీ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. దయతో తప్పులుంటే క్షమించి నాయన వివరించగలిగేటువంటి జ్ఞానంతో నింపి ముందుకు నడిపించమని, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన బలపరచమని, నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ నింపమని, మీరు ముందుండి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుని నామంలో మరొకసారి అందరికి వందనాలు. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. ఈ యొక్క వచనంలో 28వ వచనాన్ని కానీ గమనించినట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను అనే యొక్క మూలవాక్యం ఈరోజు మనం గమనించినట్లయితే 27 నుంచి 30 వరకు చదువుకున్నప్పటికీ ఈ యొక్క 28లో ఉన్నటువంటి దయాప్రాప్తురాలా అనేటువంటి ఆ యొక్క పదాన్ని మనం గమనిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఆ యొక్క వాక్యం ఏ సందర్భంలో మనం వింటూ ఉంటామంటే, దయను పొందుకున్నటువంటి వ్యక్తి అంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు అన్నమాట. ఇప్పుడు మరేతో దేవుడు అంటూ ఉన్నాడు దయాప్రాప్తురాలా అని. కానీ దేవుడు మనందరినీ దయాప్రాప్తులు అంటే దయను పొందుకున్నటువంటి వ్యక్తులుగా మనల్ని అనాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉద్దేశం. ఆ యొక్క 30వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఏముందంటే, దేవుని వలన నీవు కృప పొందితివి. దయాప్రాప్తులు ఏం పొందుతారంటే కృప పొందుతారంట. దేవుని వలన కృప పొందుతాం. దేవుని వలన మనం కృప పొందాలి అంటే, దయాప్రాప్తులుగా మనం ఏర్పాటు చేయబడాలంటే మన జీవితం ఎలా ఉంటే మనకు ఆ ఆశీర్వాదం వస్తుంది. మరియమ్మకు ఊరకనే ఆశీర్వాదం రాలేదు. పోనీ ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆమెకు జరిగిన ప్రతి అంశాన్ని మనం గమనించినట్లయితే ఏ ఒక్క అంశం కూడా ఆమెకు సంతోషకరమైనటువంటి విషయం కాదు, బాధ కలిగించేటువంటి విషయమే. ఆమె దయాప్రాప్తురాలు అయినప్పటికీ ఆమెకు దేవుని యొక్క సంకల్పం చొప్పున ఆమె గర్భవతి అయినప్పటికీ, దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకున్నప్పటికీ, మామూలుగా అయితే ఆమె దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయంగా దయాప్రాప్తురాలే, ఆత్మీయంగా ఒక ఆనందించబడినటువంటి వ్యక్తే, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తే. కానీ లోకపరంగా మనం గమనిస్తే మరియమ్మకు అక్కడి నుంచే కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆమె యొక్క జీవితంలో ఎక్కడ లేని అవమానాలు పొందింది. అంతేకాకుండా పొత్తిగుడ్డలతో ఉన్నటువంటి బిడ్డను పట్టుకొని ఎక్కడెక్కడికో తిరిగారన్నమాట. ఆ సమయంలో జనాభా లెక్కలు రావటం ఏంటి, ఆ బిడ్డను పట్టుకొని తిరగటం ఏంటి. మామూలుగా అయితే మనం ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యి ఆ ఫస్ట్ నెలలో మనం ఎంత ఇబ్బందిగా ఉంటామో, ఎంత అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటాము. అట్లాంటి సమయంలో మనం చర్చికి కూడా వెళ్ళమన్నమాట. ఆ బిడ్డను తీసుకొని ఫస్ట్ మంత్లోనే చర్చికి పోవడం అనేది చాలామంది ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఆ 3rd మంత్లో చర్చికి వెళ్తూ ఉంటారు.
అట్టి సందర్భం అన్నమాట అది. కానీ మరియమ్మను మనం గమనించినట్లయితే ఆమె ఫస్ట్ నెలలోనే ఆ పొత్తిగుడ్డలతో ఉన్నటువంటి రోజులు బిడ్డను చేతిలో పట్టుకొని స్థలం దొరక్క ఆ యొక్క జనాభా లెక్కలు అసలు డెలివరీ అయిందే ఒక ఆ యొక్క గొర్రెల పశువుల పాకలో. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనిస్తే అసలు తలదాచుకున్నట్టుకే ఆమెకు స్థలము లేదు. ఆ యొక్క ప్రసవ వేదనను అనుభవించి ఆ యొక్క బిడ్డకు జన్మనిచ్చేటువంటి ఆ సమయంలో స్థలం లేక ఎంతో ఇబ్బంది పడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే అట్టి శ్రమ మనం గమనించవచ్చు. కానీ ఆమె దేవుని యొక్క దయ పొందుకున్నటువంటి వ్యక్తి. దేవుని యొక్క దయగాను పొందుకుంటే మనకు ఎలా ఉంటుందంటే, మరియమ్మ జీవితంలో మనం గమనించినట్లయితే ఆమెకు దేవుడు అండగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క దూతలు కాపుదలుగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క దూతలు వారితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మీకు ఒక ఒక రకమైనటువంటి శ్రమ రాబోతూ ఉంది. ఒక రకమైనటువంటి ఇబ్బంది రాబోతూ ఉంది. ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని సలహాలు దేవుడే ప్రత్యక్షంగా ఆనాడు వారికి ఇస్తూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో గమనించినట్లయితే అలాగును మనం పొందుకోవాలని దేవుడి ఉదయకాల సమయంలో అంటూ ఉన్నాడు. మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటిని మనం జయించాలంటే దేవుని యొక్క దయను మనం పొందుకొని ఉండాలి. మనం కూడా మరియమ్మలాగా దయాప్రాప్తురాలా అని ఏ విధంగా మరియమ్మను పిలిచాడో దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దయాప్రాప్తులారా అంటున్నాడు. దయాప్రాప్తులారా అంటే దేవుని యొక్క కృప పొందుకొని కానీ మనం ఉన్నట్లయితే, దయాప్రాప్తులుగా మనం దేవుని యొక్క దృష్టిలో ఉన్నట్లయితే ఆ శ్రమను జయించగలం. అందుకే మరియమ్మకు అంత ఆమెకి పేషెన్సీ వచ్చిందన్నమాట. అంటే ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఎలాంటి సహనాన్ని కోల్పోలా, సహనం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఆమెను గమనించవచ్చు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాల్లో కూడా అలాంటివి వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకునేటువంటి శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడే మనకు ఇస్తాడన్నమాట. ఖచ్చితంగా ఆయనే ముందుకు నడిపిస్తాడు. ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఒక దారి మనకు చూపిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని యొక్క దయను పొందుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క దయ ఎలా వస్తుంది, మనకు ఏం చేస్తే వస్తుంది అనేది మనం గమనించినట్లయితే దేవుడి ద్వారా మనం దయాప్రాప్తులుగా పిలువబడాలంటే మనం ఎలా ఉండాలి? మొదటిగా మనం ఏం చేస్తే ఆ దయాప్రాప్తిని మనం పొందుతాం? ఆయన యందు దయను కరుణను మనం పొందుకొని మన సమస్యల్లోంచి బయటపడాలి అంటే మనం ఎలా ఉండాలి? మొదటిగా మనం ఏం చేయాలి అనేది బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. రండి యాకోబు పత్రికను గమనిద్దాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం 4వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ప్రియా దేవుని వార్లారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క కృపను పొందుకోవాలంటే, ఆయన యొక్క దయను పొందుకోవాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే ఆ కష్ట సమయంలో ఆ యొక్క మనం ఎదుర్కొనేటువంటి ఆ యొక్క అది ఏదైనా కావచ్చు, అదొక రకమైనటువంటి శోధన కావచ్చు, లేకపోతే ఇబ్బంది కావచ్చు, ఇంకొక రూపంలో రకరకాలైనటువంటి రూపాల్లో మనల్ని అది తాకి ఉండొచ్చు. కానీ మొదటిగా మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి. ప్రియా
దేవుని వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే ఆయనకు మనం లోబడి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే లోబడి ఉంటామో ఖచ్చితంగా అపవాదిని ఎదిరించగలిగినటువంటి శక్తిని మనము పొందుకుంటాం. అపవాదిని ఎదిరించగలిగినటువంటి శక్తిని మనం పొందుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క కనుసంధల్లో మనం కానీ ఉన్నట్లయితే, దేవునికి మనం లోబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు అలాంటి ధైర్యం వస్తుంది. అపవాదిని మనం ఎదిరించగలం. అపవాదిని ఎదిరించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని యందు భయం ఉండాలి, అలాగే విశ్వాసం ఉండాలి. ఆటోమేటిక్గా మనం ఖచ్చితంగా అపవాదిని ఎదిరించగలం. అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని నువ్వు పొందుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో అప్పుడు అది ఏం జరుగుతుంది, వాడు మన యొద్ద నుంచి పారిపోవును. కాబట్టి ఖచ్చితంగా మనం దేవునికి లోబడి ఉన్నట్లయితే అపవాదిని ఎదిరిస్తాము. ఎప్పుడైతే అపవాదిని ఎదిరించే శక్తి నీకు వస్తుందో అప్పుడు మనకు వచ్చినటువంటి ఆ శ్రమ ఖచ్చితంగా మన నుంచి దూరం అయిపోతుందని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని పొందుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆ యొక్క విషయాన్ని గమనించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మనకందరికి కూడా వస్తుందని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగున పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఎంతోమంది. అపవాది యొక్క క్రియలకు లోనై యోబును గమనించినట్లయితే యోబుని పరీక్షించడానికి అపవాది లోకమంతా గమనించి లోకమంతా తేరిపార చూస్తుందంట. అంటే ఎవరు దేవుని యందు భయం కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, దేవునికి లోబడి ఉన్నారు వెతుకుతుందంట అలాంటి వ్యక్తుల్ని. కాబట్టి నువ్వు నేను అలాంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు, అలాంటి ఆ విధానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని అపవాది ఏం చేస్తుందంటే మనల్ని పట్టుకుంటుంది. అంటే దేవుని యొక్క కనుసంధల్లో మనం ఉన్నామని అర్థం. మనకు శోధన వచ్చింది లేదా మనకేదైనా ఇబ్బంది వచ్చింది, దాని యొక్క అర్థం ఏంటి అంటే దేవునిలో మనం భయభక్తులు కలిగి ఆయనకి లోబడి జీవిస్తూ ఉన్నామని అర్థం. ఖచ్చితంగా అప్పుడు అపవాది మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క దృష్టిలో ఒక పరీక్షను పెడుతుందన్నమాట. ఆ పరీక్షలో మనం పాస్ అయితే మనము దేవుని యందు ఆ దయాప్రాప్తులుగా మనము ఉన్నట్లు లెక్క. ఖచ్చితంగా కృపను పొందుకుంటాం, అపవాదిని జయిస్తామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి శక్తి దేవుడు మనకిస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన యొక్క కనుదృష్టిలో మనం ఆ కృపను పొందుకొని ఉంటే ఖచ్చితంగా ఆ పరీక్షలో మనం పాస్ అవుతామని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వచ్చినటువంటి ఆ శోధనను, ఆ యొక్క అపవాదిని ఎదిరించేటువంటి శక్తి దేవుడు మనకిస్తాడు. ఒకవేళ మన యొక్క జీవితంలో మనం దేవునికి లోబడకుండా, ఆయన యందు భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే మన యొక్క జీవితంలో వచ్చినటువంటి ఆ కష్టాన్ని ఇంకా మనం ఎదుర్కోలేము, దాన్ని మనం నుంచి దూరపరచుకోలేము. దానిలోనే మగ్గుతూ, దానిలోనే జీవిస్తూ, దాంతోనే పోయేటువంటి వ్యక్తులను ఎంతోమందిని మనం మన కళ్ళతో చూస్తూ ఉంటాము. ప్రియమైనటువంటి వారులారా, ఉదయకాల సమయంలో మనం గమనిస్తే అట్టి వారిని కూడా మనం గమనించవచ్చు అన్నమాట. కాబట్టి ఆ యొక్క లిస్టులో మనం ఉండకుండా దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి మనకు వచ్చినటువంటి ఆ యొక్క శ్రమ నుంచి దూరం అవ్వాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, రండి మనం లేఖనాలను గమనిద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుని
నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే, అలాగున దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు మన యొక్క శ్రమ పోతుంది. అప్పుడు మనం ఏం చేయబడతామంట? ఆశీర్వదించబడతాం. అన్ని విషయాల్లో మేలు కలుగునట్లు మనం ఆశీర్వదించబడతామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ముందుగా మనం లోబడి ఉండాలి. ఏంటి ఆ లోబడి ఉండడం అంటే? దేవునికి లోబడి ఉండాలంటే ముందు మనం మన గృహాల్లో ఒకరికొకరు లోబడి ఉండాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడు మనకు లోబడే తత్వం వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు లోబడేటువంటి తత్వం మనకు వస్తుందన్నమాట. మొదటిగా ఇంటి గెలిచి బయట గెలవాలి. కాబట్టి ఇంటిలోనే మనం లోబడి ఉండక, దేవుని యొక్క ప్రేమను చూపక, మన ఇష్టానుసారంగా ఉంటూ బయటకు వచ్చి అనేక మాటలు మనం చెప్పినట్లయితే మనకు అక్కడ సమాధానం ఉండదని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా మన గృహాల్లో మనం ఒకరికొకరు లోబడి ఉండాలి. భర్త భార్యకు లోబడి ఉండాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్ప కాదు. ఎవరు లేకపోయినా మనకు ఆ యొక్క కుటుంబంలో వెళుతుంటుంది ఖచ్చితంగా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనిస్తే అట్టి లోటును అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలో నేను ఈ యొక్క దేవుని యొక్క మాటలను పంచుకుంటూ ఉన్నాను. కాబట్టి ఎవరు గొప్ప కాదు. ఏ ఒక్కరు లేకపోయినా, ఏ ఒక్కరి యొక్క ఆలోచన లేకపోయినా ఆ కుటుంబంలో వెలితి కనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇద్దరూ సమానమే. ఇద్దరూ ఒకరికొకరు లోబడి ఉండాలి. కాబట్టి అప్పుడు ఆ యొక్క కుటుంబం దేవుని యొక్క లోబడి, దేవుని యొక్క కనుసందుల్లో ఉంటూ, ఆయన యొక్క దయను పొందుకుంటూ ఎంతో ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగింపబడుతుంది. ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆర్థిక పరంగా మనం ఎంత వెనుకబడి ఉన్నా కూడా మనకు ఆ యొక్క లోటే కనిపించదన్నమాట. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి దానిలోనే ముందుకు కొనసాగుతాం. కాబట్టి అట్టి కృపను ప్రతి కుటుంబం పొందుకోవాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కీర్తనల గ్రంథము 43 అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. కీర్తనలు 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠం నద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎప్పుడు మనం దేవుని ఎప్పుడు పొందుకుంటామంటే దేవునికి లోబడి ఉంటే. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనిస్తే, మనం ఎప్పుడైతే ఆయనకు లోబడి ఉండి ఆయన యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ముందుకు కొనసాగుతూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఆ శ్రమలో కూడా మనకు ఆనందం వస్తుందంట. ఆ శ్రమలో కూడా మనం ఆనంద సంతోషాలతో దాన్ని మోస్తామంట. మనం అప్పుడప్పుడు ఒక మాట అంటూ ఉంటాం, ఇష్టపూర్వకంగా చేస్తే ఎంత కష్టాన్నైనా అనుభవిస్తాము అని. ప్రియమైనటువంటి వారులారా, మనకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని ఇష్టంగా ఆహ్వానించి దాన్ని భరించేటువంటి శక్తిని కోరుకుంటూ ముందుకు కొనసాగితే దానిలో మనం ఏ విధంగా బయటపడాలి అనేది ఆలోచన కూడా దేవుడే మనకిస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి లోకంలో జీవిస్తూ దేవుని నమ్ముకున్నటువంటి వారికి అన్ని ఆశీర్వాదాలే రావు. కాబట్టి ఎన్నో శ్రమలు కూడా వస్తాయి. మనం ఎన్నో పరీక్షలకు కూడా గురి కాబడతాం. అంత మాత్రం చేత దేవుడు మనం వదిలేసాడని, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని, మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనకేం లాభం కలిగిందని మనం ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రశ్నించుకోకూడదు. మనల్ని మనం ఆ విధంగా అనుకుని
దేవునికి దూరమైనటువంటి వ్యక్తులు కూడా మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు నేను అల్లూరుకి వచ్చిన తర్వాత ఎంతోమందిని అలాంటి వారిని గమనించా. వారే నాకు ప్రత్యక్షంగా చెప్పడం కూడా చూసా. అంటే వాళ్ళు ఎంతో భక్తిగా ఉండి ఒక సిస్టర్ అయితే నాతో పంచుకున్నారు మా స్కూల్లో. ఆహ్, నేను తెల్లవారుజామున 3 గంటలకు లేసి ప్రార్థన చేసేదాన్ని మేడం. నేను చాలా అసలు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాను. దేవుడు ప్రత్యక్షంగా నాతో మాట్లాడేవాడు. ఏం జరగద్దో గూడా తెలియపరిచేవాడు. అలాగనే నాకు కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇలాగున సహాయం అందించేవాడని చెప్పారు. చెప్తే నేనింకా ఆమె క్రిస్టియన్ ఏమో అనుకున్నా. చూస్తే ఆమె హిందూ. వాళ్ళ ఇంట్లో ఆమె ఒక్కటే రక్షింపబడింది. దేవుని యొక్క దయను పొందుకునింది. దేవుని యొక్క కృపను పొందుకునింది. అంత ఆశీర్వాదాన్ని ఆమె పొందుకునింది. కానీ వాళ్ళ ఇంట్లో ఒక శ్రమొచ్చింది. వాళ్ళ పెద్దబ్బాయికి హెల్త్ బాగలేక ఆ అబ్బాయి ఆ అబ్బాయిని వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఆ శ్రమకు ఎప్పుడైతే శ్రమొచ్చిందో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ బంధువులు, వారింటి వారే ఆమెను వెలేసినట్టుగా మాట్లాడేశారు. "నువ్వు ఆ విధంగా దేవుడిని నమ్ముకోవడం వల్ల మన ఇంట్లోకి ఒక శ్రమొచ్చింది చూడు. కాబట్టి ఇది ఎందువల్ల జరిగిందంటే, నువ్వు ఆ దేవుడిని నమ్ముకోవడం వల్లే. ఆయన్ని నువ్వు పూజించడం వల్లే. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు మళ్ళీ మనకు హిందువుల్లోకొచ్చేసేయాల. మన దేవుళ్ళని పక్కన పెట్టి, వేరే దేవుడిని నువ్వు పూజించావు కాబట్టి నీకిలా జరిగింది." అది ఇది అని ఆయన అందరూ మాట్లాడేశారు. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే ఆ శోధనొచ్చిందో, ఆ శ్రమొచ్చిందో, ఆ ఇరుకొచ్చిందో, ఆ ఇబ్బందొచ్చిందో, దానిలో కొట్టుమిట్లాడుతూ ఏం చేయాలో అర్థం గాక మళ్ళీ తిరిగి ఆమె లోకంలో కలిసిపోయింది. ప్రియమైనటువంటి వారలారా, మనకొచ్చేటువంటి సరే పోనీ అట్లా కలిసిపోయిన తర్వాతన్నా ఏమైనా వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుందా? మనశ్శాంతి ఉంటుందా? వారు బాగుంటారా? అని మనం గమనిస్తే వారి జీవితాల్లో ఉండనే ఉండవు. ప్రియమైనటువంటి వారలారా, మనం గమనిస్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలే సాక్షులుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి అయి వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో మాటలు అసలు భరించలేమన్నమాట. ఆ యొక్క అల్లూరు ప్రాంతంలో మేమున్నటువంటి ప్రాంతంలో మేము ఆ శ్రమను అనుభవించాం. మా కుటుంబం అనుభవించింది. మా బావగారి కుటుంబం అనుభవించింది. మా చిన్న మామయ్య వాళ్ళ కుటుంబం అనుభవించింది. 2021 నుంచి 2023 వరకు ప్రత్యక్షంగా మా కుటుంబాలు అనుభవించాయన్నమాట. ప్రతి ఒక్కరు. మా సార్ వాళ్ళ బంధువులందరూ కూడా అలాగనే మమ్మల్ని మాట్లాడారు. "వదిలేసి మీరు వచ్చేసేయండి. ఎందుకసలు ఆ శ్రమ ఎందుకు మీరు అనుభవిస్తున్నారు? ఆ బాధలెందుకు మీరు అనుభవిస్తున్నారు? ఇప్పటికైనా తెలుసుకోండి మీరు వచ్చేసేయండి" అని. ఒకవేళ వదిలిపెట్టి గాని ఎళ్ళుంటే ఏ ఆశీర్వాదాన్ని పొందుకోమన్నమాట. ఇంకింతే. ఆ బాధల్లోనే, ఆ సమస్యల్లోనే జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయేమో. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే ఆ శ్రమలో, ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులో ఆయన్ని ఆయన దయను పొందుకోవాలని, ఆయన కృపను పొందుకోవాలని పాదాలు గట్టిగా పట్టుకొని బ్రతికితే ఇలాగే బ్రతకాలా అని నిర్ణయం తీసుకొని ముందుకు కొనసాగాము. ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలొచ్చినప్పటికీ వాటిలన్నిటిని ఎదుర్కొనేటువంటి శక్తి దేవుడిచ్చాడని ఇప్పుడు మేము చెప్పట్లేదు గానీ, ఆ ప్రాంతాల్లో సాక్ష్యం అలా మిగిలిపోయింది. అందరూ చూసిన వ్యక్తులు, విన్న వ్యక్తులు, ప్రత్యక్షంగా మా బాధలను ఎరిగినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సాక్ష్యం. ప్రియమైనటువంటి వారలారా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి ఖచ్చితంగా ఆశీర్వాదాలే కాదు, ఆయన దయే కాదు, ఆయన కృపే కాదు, ఖచ్చితంగా శ్రమలు గూడా ఒస్తాయి. కానీ ఆయన దయను, ఆయన కృపను పొందుకున్నటువంటి కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. కాబట్టి తగిన సమయంలో ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని మనం ఈ సాక్ష్యాన్ని బట్టి చూడొచ్చన్నమాట. కాబట్టి ఇలాగనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎంతోమంది జీవితాలను మనం గమనిస్తే ఒక సాక్ష్యంగా కుటుంబాలు నిలబడిపోయి ఉంటాయి. అట్టి సాక్ష్యం నా కుటుంబంలో ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మన మధ్యలో ఎంతోమంది
ముస్లిం సోదరులు సాక్షులుగా నిలబడి ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, వారు కూడా ఒక సాక్ష్యమే. వారి జీవితాల్లో వారు కూడా ధైర్యం పొందుకున్నారని ఉదయకాల సమయంలో మనం అనుకోవచ్చు. నేను టీంలో జాయిన్ అయినప్పుడు సాల్మాన్ బ్రదర్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయినా. కాబట్టి ఇప్పుడు వారి కుటుంబం, వారు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ కుటుంబం ఒక సాక్షిగా మిగిలిపోయి ఉంటుంది. బ్రదరు ఎలాగున దేవుని నమ్ముకొని ఆ యొక్క దేవునిలోకి ఎదగబడి, రక్షింపబడి, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాడో, అది ఏదైనా కావచ్చు. ఆటో ద్వారా బిడ్డలందరినీ ఒక దగ్గరికి చేర్చడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక పరిచర్య దేవుని యొక్క పనిలో పాలు పంచుకుంటూ ఉన్నాడు అంటే ఆయన కుటుంబం ఒక సాక్ష్యం అన్నమాట అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబంలో ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమందికి అనారోగ్యాలు వచ్చినా, ఎంతమందికి అస్వస్థలు వచ్చినా వారు దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి కుటుంబాలు కాబట్టి అవి వాటిని ఎదుర్కొంటూ, ఎదురీదుతూ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆశీర్వదించబడుతూనే వస్తూ ఉంటారు. ప్రియా దేవుని వారలారా, అట్టి ఆశీర్వాదాలు నా కుటుంబాల్లో ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? మనం దేవునికి లోబడి ఉంటున్నామా? నువ్వుగానా, నేనుగానా దేవునికి లోబడి ఉంటే ఖచ్చితంగా ఆయన దయను పొందుకుంటాం, ఆయన కృపను పొందుకుంటాం. అట్టి దయ, అట్టి కృప నువ్వు నేను పొందుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరియే కాదు దయాప్రాప్తురాలు, నువ్వు నేను కూడా దయాప్రాప్తులమే. ఎప్పుడైతే దయను పొందుకుంటామో మనం ఆయన యొక్క కృపను పొందుకొని మనం ప్రతిదీ కూడా ఎదిరించగలిగేటువంటి జ్ఞానంతో నింపబడతామని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలు మన యొక్క హృదయాల్లో ఫలించులాగున మనం ఈరోజు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మన టీంకి వందనాలు తెలియజేసుకుంటూ ఎంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాను. ఆమేన్. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమమయుడ, కృపయు కనికరం కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతట్లో మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి చక్కటి క్షేమంతో నింపి ఉదయకాల వేళల్లో తండ్రి బిడ్డలందరితో కలిసి మీ యొక్క నామాన్ని స్థుతించుకుంటూ తండ్రి మీరు ఇచ్చిన మాకు గొప్ప ధన్యతను, భాగ్యాన్ని బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. చక్కని ఆత్మీయ పాఠాన్ని వినుటకు కృపనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రతి దినము కూడా తండ్రి నేనైనా మేము నేర్చుకొని మిమ్మల్ని మేము మార్చుకునే స్థితిని మేము కలిగి ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మిమ్మల్ని ప్రతి విషయంలో మిమ్మల్ని ఆయాసపరిచే వారంగా కాకుండా, దుఃఖపరిచే వారంగా కాకుండా ప్రభా తండ్రి మీతో చక్కటి సమాధానంతో మేము ఎల్లప్పుడూ ఉండి తండ్రి మీకు దగ్గరగా ఉండడానికి మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి మా యొక్క ఆత్మీయ పాఠాలన్నీ మా యొక్క జీవితంలో తండ్రి చక్కటి ఫలింపుని దయచేయండి ప్రభా. ఏ పాపమును చేయకున్నట్లు మా యొక్క హృదయాలలో మీ యొక్క వాక్యాన్ని మేము భద్రపరుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్య చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ శక్తిని మీ యొక్క నడిపింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క అవకాశం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.